పేరు సార్ మీ పేరు? కృష్ణమూర్తి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు ఎట్లా చెప్తామండి, చెప్పలేం కదా. ఇప్పుడు అన్నీ మూడు పార్టీలు తగ్గపూర్వక ఉన్నాయి. ఓకే. ఏ పార్టీ వస్తుందంటే ఇక గతించిన రోజులైతే ఇప్పుడు టీఆర్ఎస్ కొంతవరకు పర్వాలేదు. మరి ఇక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మరి వచ్చినాక మరి ఎవరైతే ఎట్లా చూస్తారు అనేది ఎవరు క్లారిటీ చేయలేదు. అంటే మొన్నటి వరకు 6 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ ఉంది కదా, వాళ్ళు ఒకవేళ మంచి చేశారని అనుకుంటున్నారా, లేదంటే దానికి ఆల్టర్నేట్గా మీరు వేరే దానికి చూస్తున్నారా? చేస్తున్నారు, మంచి బాగానే చూస్తున్నారు, చేస్తున్నారు. టీఆర్ఎస్ పర్వాలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? ఓకే. వాటర్ వస్తే మట్టి కూడా అవుతుంది కదా, 6 ట్రాక్టర్లు మట్టి అయిపోయారు. గట్టి మాట్లాడు. అలాగే పట్టించుకోరు. ఓకే. మరి అంటే ఇప్పుడు మొన్నటి వరకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బాగా మేలు వచ్చింది. మేలు కూర్చున్నాం. ఓకే. మేలు బాగుంటుంది. అంటే మరి ఇప్పుడు డబ్బ కూడా ఇచ్చే బాగుంటుంది. మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఎవరికి ఏం చెప్తే అర్థం కదా, పిల్లలు వాళ్ళని చెప్పాలి. బయట చెప్పడానికి ఏం అవసరం లేదు. అంటే ఒకవేళ మీరు ఓటు వేయాలనుకుంటే ఎవరికి వేస్తారు? చెప్పలేము, బయట చెప్పకూడదు. చెప్పి వేయించుకోరు. ఏం చెప్పుకునేది ఎట్లా చెప్పు నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరగచ్చు అనుకుంటున్నారు? తొందరగా అధికారంలో టీఆర్ఎస్ ఉంది కదా, వరకుంటే బాగుంది, నడుస్తుంది కదా. అంటే ఒకవేళ మీరు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్కి వేస్తాను. నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, ఈ పార్టీలలో ఏ పార్టీ గెలిచి ఇక్కడ హైదరాబాద్లో మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఇదైతే డౌట్ అండి. బీజేపీ అయితే టీఆర్ఎస్ రావచ్చు, చెప్పలేము. బట్ ఎవరు వచ్చినా కానీ డెవలప్మెంట్ అనేది పెద్దగా ఏం మార్పు లేదు. అంటే ప్రజలు ఏ పార్టీకి మద్దతు పలికితే మనకు అంటే మంచి జరగచ్చు అనుకుంటారు? నేను అనుకోవడం బీజేపీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తాయి అనుకుంటున్నావు? తెలంగాణ. నువ్వు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తావు? తెలంగాణకి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ లోకల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీ కాలనీ కానీ మన హైదరాబాద్ కానీ డెవలప్ జరుగుతుందని అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు టీఆర్ఎస్కి అనుకుంటున్నారు? ఆల్రెడీ రూలింగ్లో ఉంది. సో కొత్త వాళ్ళకి ఇచ్చే బదులు ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇంకా ఇస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ డివిజన్లో కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అనే పదానికి టీఆర్ఎస్ పార్టీ ఒకటే దానికి పరిష్కారం. వేరే పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. కానీ ఈ 70 సంవత్సరాలు చేసిన ఒక పరిపాలన వేరే పార్టీ వాళ్ళు, ఈ 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఈక్వల్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలామంది ఏమి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏమంటారు అభివృద్ధి అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. ఒకసారి కేసీఆర్ తోటి డైరెక్ట్గా కూర్చొని వేరే పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడమని, పుట్టిగా వాళ్ళు స్పీచ్ చేసి వీళ్ళు స్పీచ్ చేసి జనాల్ని డిస్టర్బ్ చేయొద్దు, జనాల్ని రాంగ్ ట్రాక్ పంపించద్దు. వాళ్ళని వీళ్ళని కూర్చోబెడితే ఈయన ఏం చేసిండో అనేది లైవ్ చూపిస్తాడు. అప్పుడు మీ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి వేరే పార్టీ వాళ్ళు. ఇది మాకు అంటే ఇప్పుడు కేసీఆర్ డెవలప్మెంట్ చేసిరు అంటున్నాం, కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది అంటున్నారు కదా. మరి సార్ అది ప్రకృతి విపత్తు. అది ఏ కేసీఆర్ పంపించిందో మోదీ పంపించింది కాదు. అది నిజం చెప్పాలంటే నీళ్ళు వస్తున్నాయంటే ఏ నాయకుడు ఊరుకోడు, దానికి ఏదో అడ్డుకట్ట వేస్తాడు. అవునా కదా? నీళ్ళు వచ్చేసినట్టు అనుకోకుండా వచ్చిన విపత్తుకు నాయకులే కాదు దేవుడే ఏం చేయలేడు. అంటే అలాగే మరి మొన్న వరద సాయం పైన కూడా ఒకటి అంటే గొడవలాగానే కొందరికి 10,000 ఇచ్చి మిగతా వాళ్ళకి 10,000 ఇవ్వలేరు అని చెప్పి అక్కడ కొంతమంది నాయకులు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది ఒక వరద బాధితులకు మాత్రమే అని చెప్పేసి ఆ ఒక 10,000 గురించి క్లియర్గా చెప్పినంటే బాగుండేది. అక్కడ కాకుండా ఏమైపోయిందంటే 10,000 ఇస్తున్నారనగానే ఉన్నోడు లేనోడు పక్కినోడు అంటారు అందరూ వచ్చేసి ఆ 10,000 తీసుకుని పోయింది. అక్కడ జరిగిన అది అది అంటే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తామంటారు, కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే 50,000 ఇస్తామంటారు వరద సాయం. ఇప్పుడు మనం ఒక చిన్న ఓటర్లో మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఆ 25,000 ఇప్పుడు ఇమ్మనుండ్రి మాకు చూద్దాం.
ఇప్పుడు వాళ్ళని ఎవరు ఆపట్లేదు కదా. ఇప్పుడు ఇమ్మని చూద్దాం, మనం ఓటర్లుగా మాట్లాడుతున్నాం, మన పార్టీ మెంబర్లం కాదు, పార్టీ కార్యకర్తలం కాదు. అంటే మేము గెలిస్తే ఇస్తామంటారు కదా. ఇప్పుడు మేము అధికారంలో లేం కాబట్టి మేము ఎట్లా ఇస్తాం? మేము అధికారంలో గెలిచి మేయర్ పీఠం మీద కూర్చుంటే మేము 25,000 ఇస్తాం, లేదంటే 50,000 ఇస్తామని అంటారు. 10 సంవత్సరాలు బీజేపీ, తెలుగుదేశము, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పాలించారు కదా. అప్పుడు ఏం చేయండి, ఇప్పుడు ఇస్తారని గ్యారంటీ మా ఓటర్లకు అంటూ లేదు. ఇప్పుడు చివరిగా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఒకటే పార్టీ సార్, ఇంకొక 20-30 సంవత్సరాల్లో ఆ కేసీఆర్ ఉంటేనే ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే మనకు హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం? బీజేపీ ఎందుకు బీజేపీ? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా. టీఆర్ఎస్ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు చేసిన దానికి పర్వాలేదు, ఇంకా బెటర్గా. మొన్న వరదలు వచ్చి చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇంకోటి వచ్చి ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఇది ఉంది కదా, దానివల్ల ఇప్పుడు మన కరోనా వచ్చింది, ఒక 6 నెలలు ఇదైపోయింది. తర్వాత ఎల్ఆర్ఎస్ ఆపడం వల్ల చాలా ట్రేడింగ్ ఆగిపోయింది. చాలామంది మాలాంటి ఏజెంట్లందరూ ఇలాగ ఇల్లులో కూర్చోవాల్సి వస్తుంది. అవన్నీ పెట్టారు. ఇప్పుడు వ్యవసాయ యాత్ర 23వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, అవి ఇంకా మళ్ళీ పెండింగ్లో పెట్టారు. ఇలా కొన్ని ఉన్నాయి. ఈ టైంలో సామాన్యులతో ఇది కరెక్ట్ కాదనిపించింది. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ? నేను బీజేపీకి వేస్తాను సార్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను? బీజేపీ వస్తే బెస్ట్. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ చేస్తారు? బీజేపీ. కేసీఆర్ ఉన్నారు, వేరే బీజేపీ వస్తే కాంగ్రెస్ వస్తే వాళ్ళకి ఫండ్స్ ఇయ్యరు, మళ్ళీ పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న కార్పొరేటరే ఉన్న పారిజాతం గారు వస్తేనే మాకు చాలా సంతోషం అండి. ఆమెను ఫుల్ మెజార్టీతో మేము గెలిపించుకుంటాము. అదొకటి మా బస్సులో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది పురంబోకు నుంచి ఇప్పుడు దరిళ్ళకి వెళ్ళి పట్టా అయింది. అయితే మాకు రిజిస్ట్రేషన్స్ లేవు. ఇల్లు అమ్ముకుందామంటే కష్టం ఉంది, కొనాలన్నా కష్టం ఉంది, లోన్ రాదు. అందులో వివేకర్ గారు చాలా కష్టపడి మొన్న కేటీఆర్తో మేము కాన్ఫరెన్స్ కూడా మాట్లాడాము. ఆయన కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చేస్తాడని మాకు వాగ్దానం చేశాడు. కాబట్టి మేము కంటిన్యూ ఈ పార్టీకే మేము ఓటు వేయాలనుకుంటున్నాము. కంపల్సరీ ఉన్న పారిజాతంగానే గెలిపించుకోవాలని మేము ప్రయత్నిస్తున్నామండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ కానీ మీ డివిజన్లో కానీ మన హైదరాబాద్లో కానీ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను? ఏ పార్టీ గెలిచినా అభివృద్ధి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఆల్రెడీ ఉంది, టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే టీఆర్ఎస్ ఆల్టర్నేట్గా బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి ఇప్పుడు పోటీలో, అది వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కొన్ని ఏరియాలో పనులు జరుగుతున్నాయి, కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి. అంటే మీరు ఒకవేళ పార్టీకి ఓటేయాలనుకుంటే ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అమ్మా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు పనులు అయితే అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు మరి? టీఆర్ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తారు సార్. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? కార్కు. మీ పేరేండి? నా పేరు అనశ్రీ. అనసూయ గారు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అయితే మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? మేము కాంగ్రెస్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ అయితే అని అనుకుంటున్నాను? అంటే ఏ పార్టీ వస్తే మనకి ఇక్కడ మంచి జరుగుతుంది, పనులు అవుతాయి, మనకు పథకాలు అన్నీ మంచిగా జరుగుతాయి అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడైతే ఇప్పుడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మంచి పద్ధతి చేస్తారంటారా, లేదంటే బీజేపీ కాంగ్రెస్ నుంచి ఎవరైనా గెలిచి మంచిగా అంటారా? ప్రస్తుతం ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు మార్పు కోరుకుంటారు పబ్లిక్, వేరే వాళ్ళకి వేద్దామని. ఒకవేళ మీరు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? ఇక అది తర్వాత డిసిజన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నారు? మనం ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా బస్తీలో గత 5 సంవత్సరాలకి వెళ్ళి ముందు వివేకన్న ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి మాకు డెవలప్మెంట్ ఏంటో మాకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే మరి ఈసారి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తా అంటారు? ఇక్కడ అంబేద్కర్ నగర్ అనేది టీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లు లాంటిది. మేము వేసేది టీఆర్ఎస్కే వన్ సైడ్ వేస్తూ ఉంటుంది. ఈసారి ఇట్లా మేము గౌరీష్ అన్నకే మా ఓటేసి ఆయనకి భారీ నుంచి అతి భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకి మేయర్ పదవి గిట్టం మనకి ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ ఏరియా కానీ మన హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుంది? టీఆర్ఎస్ వస్తేనే
ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? మాటికి 100% టీఆర్ఎస్ వస్తేనే బాగా జరుగుతుంది. ఏ పార్టీ వచ్చినా చేశారు. ఇప్పుడు నచ్చిన స్టేట్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ వస్తేనే ఏమన్నా డెవలప్మెంట్ ఉంటుంది. వేరే పార్టీ వస్తే వేస్ట్. రాజ్కుమార్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఎలక్షన్ నడుస్తున్నాయి సార్. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పటి వరకు ఏమైతే డెవలప్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. ఇంకా కూడా వాళ్ళ మీద తీసుకుంటే డెవలప్ అవుతుంది అనే ఒక ఆశ ఓటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు నేను దానికి ఇస్తే బాగుంటుంది, దీనికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేది కాదు. కాకపోతే ఏంటంటే అది నాయకుల పైన ఉంటుంది. అదే నాయకులు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. దీంట్లో ఎవరు వస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది డెవలప్ కావచ్చు అండి. ఎవరు వచ్చినా కానీ ఇప్పటిదాకా అయితే మత కళలు అవి ఇవన్నీ లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ రోడ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆ డెవలప్మెంట్స్ ఏమైతే కనిపిస్తున్నాయో వాటికి సహకరించండి అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు పనులు అయితే అనుకుంటున్నారు? మాకు అందరూ అందుబాటులో ఉండాలంటే వివేక్ గారు, గౌరవ్ గారు అండి. వాళ్ళు గెలిస్తేనే జరుగుతాయి. మరి ఇక్కడ మీరు ఏ పార్టీ కొట్టేద్దాం? ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు మంచి పనులు అయితే అంటారు? టీఆర్ఎస్ గెలిస్తే పనులు అయితే. నువ్వు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తావు? టీఆర్ఎస్. రామడుగు సిద్ధయ్య. ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అనుకుంటున్నాం? మేము మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తీసుకుంటూ వస్తున్నాము. ఈ రోజున మన స్థానిక ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద్ గారి వల్ల మా బస్తీ కొంతవరకు చాలా అభివృద్ధి అయింది. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ సమస్యలు లేకుండా చూసుకుంటుండ్రు. మరి గతంలో మేము కార్పొరేటర్లు కూడా గెలిపించాము. ఇప్పుడు కూడా పూనా పారిజాతం గారినే గెలిపించి మాకు ఎమ్మెల్యే అండ ఉంది. అందులో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ కాబట్టి వేరే పార్టీని గెలిపించి వీళ్ళు వేరే నిధులు అడగలేరు, తీసుకురాలేరు, అభివృద్ధి చేయలేరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఏ టీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్ ఉన్నారో వారినే గెలిపిద్దామని మేము मेजॉरिटी गेलपिछे अभी यहाँ पे इलेक्शन चल रहे ना जीएचएमसी का, ये इलेक्शंस पे कौन सा पार्टी आ गए तो इधर अच्छा डेवलपमेंट होता है बोलते हैं? हमारे को टीआरएस అయితే डेवलपमेंट होता है। आप कौन सा पार्टी कोड डालते हैं? टीआरएस को डालते ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మన అన్న కూడా మనకు కులశేషనే ఫేమస్. నాకేంటంటే ఆయన ప్రాణం, దాని గురించి ప్రాణం ఎన్నుకుని సిద్ధంగా ఉన్నాను. నాకేంటంటే ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళకు నేను వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, మన అమౌంట్ ఇస్తా అని చెప్పి ఎవ్వరు ఇయ్యరు మనకి. అంటే ఇప్పుడు మనం ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? మనకే ఎవరాళ్ళు మన శ్రీశైలంకి ఏ పార్టీ అది అంతకన్నా ముందు ఉన్నాక మళ్ళీ పార్టీ చెప్పాలి కదా అందరికి. శ్రీశైలం మాట మనం ఉందన్న దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాం? మనం టీఆర్ఎస్ పార్టీ కలిస్తే రూలింగ్ పార్టీ కాబట్టి మనం దానికి ఓటేయాలి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం? ఇప్పటిదాకా అయితే టీఆర్ఎస్ ఏదైతే సంక్షేమ పథకాలు చేసింది అందరికీ, మైనార్టీస్కి కానీ అందరికీ కానీ బాగా చేసింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళీ మా పనులు కూడా జరుగుతాయి. మళ్ళీ ఇలాంటి పథకాలు బీదోళ్ళు బతకడానికి మంచి మంచి పథకాలు కేసీఆర్ సార్ తెస్తారని మా అభిప్రాయం. ఇంకా ఎవరైతే వేరే వాళ్ళకి ఓటు వేసేయాలని ఇది చేసుకుంటున్నారో వాళ్ళు టీఆర్ఎస్ చేస్తే మంచిది అని, ఎందుకంటే ఓటు వేస్ట్ అవుతుంది. టీఆర్ఎస్ కన్ఫామ్ గెలుస్తుంది, కన్ఫామ్ టీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను? ఏ పార్టీ అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి కొన్ని పనులు పెండింగ్లో పడి ఇబ్బంది అయ్యి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ముందు నుంచి ఉన్న పనులను ఇప్పుడు తొందరగా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఈసారి ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? మేమైతే టీఆర్ఎస్కి వేస్తాము. నవీన్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాం? రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అధిక మెజారిటీతో గెలవడం జరుగుతుంది. అంటే ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారని అనుకుంటున్నాను? ఇప్పుడు చూసుకుంటే కొత్త పథకాలు కూడా వచ్చినాయి. రైతు బంధు పథకం వచ్చింది రైతులకి, మరియు చాలా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. కొత్త సీసీ రోడ్లు వేయడం జరిగింది ప్రతి ఒక్క ఏరియాల్లో. మళ్ళీ 24/7 కరెంట్ అందించడం జరుగుతుంది. మరి వాటర్ కూడా అట్లానే చాలా
24/7 కూడానే వదులుతున్నారు. ఇంకా రుణమాఫీ కూడా చాలా జరిగింది. అందుకే 100%గా టీఆర్ఎస్కి ఓటేసి ఇంకా 100 మందికి చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్కే ఓటేయాలని 100%గా మెజారిటీతో మనమే గెలుస్తాం. నా పేరు ఎండి అజీముద్దీన్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ 127 డివిజన్ రంగారెడ్డి నగర్ నుంచి విజయశేఖర్ గౌడ్ గారు గెలిస్తేనే వాళ్ళు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంతకుముందు కూడా మొత్తం డెవలప్మెంట్లోనే ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా జరగాలంటే ఆయన వస్తేనే జరుగుతుంది, కానీ వేరే ఇతర పార్టీలో వస్తే మాత్రం ఏం జరగదన్న. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? నేనైతే టీఆర్ఎస్కే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అయితే అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే డెవలప్ అవుతుంది. విజయశేఖర్ అన్నకి మంచి పేరుంది. డివిజన్లో మొత్తం 150 డివిజన్లలో విజయ్ అన్నది పేరు బాగుంది. పైసలు ఆశించాడు ఆయన దగ్గర దునియా పైసా ఉంది. ఎవరి దగ్గర ఆశించాడు ఉల్టా పెట్టేట ఆయన. नंबर 1 का टीआरएस होता है। मेरा नाम मोहम्मद मौलाना। अब यहाँ पे इलेक्शन है ना, इलेक्शन पे कौन अच्छा काम करते हैं? अभी टीआरएस वाले तो कर रहे हैं। आप वोट डालना बोले तो किसको डालते फिर? अभी तो बोल नहीं सकते साहब इसके बारे में। डालेंगे तो टीआरएस की डालेंगे। రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? टीआरएस गెలిస్తే మీరు ఏ పార్టీ ఓటేస్తారు? टीआरएस। आपका नाम क्या है? अब यहाँ पे इलेक्शन चल रहे हैं ना, इलेक्शन पे कौन सा पार्टी आगे तो इधर अच्छा काम करता बोलते? टीआरएस आया था अच्छा। आप वोट डालना बोले तो किसको डालते? क्या है? नहीं, अब इलेक्शन है ना, कौन सा पार्टी आ गई थी इधर अच्छा काम करते बोलते हैं? मेरा तो देखो कारको। आप कौन सा पार्टी कोट डालते? कारको डालते। ఇక్కడ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ పనులు చేస్తారంటారు? ఏదైనా బీజేపీ రావాలి ఎక్కడైనా కానీ, అంటే వేరే ఏం లేదు, మనిషి ఏం లేదు, బీజేపీ రావాలి. నువ్వు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు? నాది కాంగ్రెస్, కానీ బీజేపీకి వేయాలని. ఎందుకు బీజేపీ? ఎందుకంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్నీ అందరికీ కుమ్మకై పనులు చేస్తుందని బీజేపీకి అందరు కలిసి చేస్తేనే మంచిది. కొన్ని పనులు అయితే సెంటర్లో స్టేట్లో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నావు? बीजेपी। నువ్వు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు? बीजेपी। अब यहाँ पे इलेक्शन चल रहे ना, इलेक्शन पे कौन सा पार्टी यहाँ पे जीतता? टीआरएस ही जीतता। आप कौन सा पार्टी वोट डालते? मैं टीआरएस को देने वाला हूँ। क्यों? टीआरएस तो मैं पहले से 7 साल से मैं टीआरएस को वोट करता हूँ। ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మన హైదరాబాద్ అనేది డెవలప్ అవుతుంది? నా ఉద్దేశం ప్రకారం టీఆర్ఎస్ వస్తున్నాను. ఎందుకంటే ఉమెన్స్ సేఫ్టీ, చిల్డ్రన్స్ సేఫ్టీ బాగా చూస్తున్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా. ఇప్పుడు మరి మీరు ఒకవేళ ఓటేయాలనుకుంటే ఏ పార్టీ కొట్టేస్తారు? टीआरएस। अब यहाँ पे जीएचएमसी इलेक्शन चल रहे ना, तो इलेक्शन पे कौन सा पार्टी इधर जीत गए तो अच्छा काम करते हैं? लोग तो आज के मोमेंट में तो टीआरएस जितना अच्छा है। हाँ, आप कौन सा पार्टी वोट डालते हैं? टीआरएस को रखते हैं। ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఏరియాలో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతాయని అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్ 100% గెలుస్తుంది. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వస్తుంది. ఎందుకు టీఆర్ఎస్ అనేది? డెవలప్మెంట్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ చేయలేదు, సార్ మాకు ఛాన్స్ ఇస్తే మేము డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఎవరో ఎంతమందో చెప్తూ ఉంటారు, డెవలప్ చేసింది మాత్రం అయితే టీఆర్ఎస్ ఉంది కాబట్టి దానికి 100% డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ప్రతిదీ కూడా రోడ్లు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు అన్నీ వేసింది టీఆర్ఎస్. కేసీఆర్ ప్రభుత్వం చాలా పనులు చేసింది కాబట్టి ఇక్కడ విజయశేఖర్ గౌడ్ అని క్యాండిడేట్ కంపల్సరీ 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. విజయశేఖర్ గౌడ్ నాయకత్వం కంపల్సరీ గెలుస్తుంది. ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు మంచి పనులు చేస్తారంటారు? ఇప్పటికైతే కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు. మరి నువ్వు ఇప్పుడు ఈసారి ఏ పార్టీ కోటేస్తావు? నేనేం చెప్పను, అంటే మరి ఎవరికి వేయాలో తెలియదు, కానీ పనులు జరగాలంటే మరి వాళ్ళకి వేస్తే మంచి జరుగుతుంది అంటావు? మాది మైబునారు, కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు మాకు. मेरा नाम बालू है। अब इलेक्शन है ना इधर, इलेक्शन पे कौन सा पार्टी आ गई थी इधर अच्छा काम कर? टीआरएस आया था, टीआरएस वाला मीटिंग हो गया। अच्छा, इसके पहले भी अच्छा काम किया बोल के बोला और आगे भी अच्छा काम करते, इलेक्शन जिताने के बाद भी कंटिन्यू करते बोल के बोल रहे हैं। अब कौन सा पार्टी वोट डालते हैं? हम वोट डालते हैं बट वो सीक्रेट रहता है, वो नहीं बोलते। जो अच्छा काम करेगा उसको कंपल्सरी डालते हैं। अब अच्छा काम करने वाले कौन है इधर? जो टीआरएस के वही उनकी वजह से थोड़ा डेवलप हुआ जैसा लग रहा है। इन फ्यूचर में भी होप्स है, अगर वो डेवलप करते बोलते तो। ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? రూలింగ్ ఉంది కాబట్టి రూలింగ్ ఉండే పార్టీ వస్తే మనకి కొద్దిగా ఫ్యూచర్లో ఉంటుంది, ఏదైనా పనులు అవుతాయి.
అంటే ఇప్పుడు అంటే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉంది కదా, దీంట్లో ఏది గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ. ఏ పార్టీ కోటేస్తావు? బీజేపీ. ఎందుకు? మంచిగా పని చేస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే మనకు పనులు అవుతాయి అంటావు? ఏ పార్టీ? నువ్వు ఏ పార్టీ కోటేస్తావు మరి? కమలం వస్తే మంచిగా జరుగుతాడా? अभी आप इलेक्शन चल रहे हैं ना, GHMC इलेक्शन में? हाँ सर। इधर कौन सा पार्टी आ गई तो इधर अच्छा काम करते? TRS। आप कौन सा पार्टी वोट डालते? TRS। ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతాయి అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కోటేస్తారు? मेरा नाम। आप इलेक्शन पे कौन सा पार्टी कोट डालते? TRS कुछ डालेंगे, हर जनों को साथ दे रहे सो TRS ही है, उसको डालेंगे। चलो राइट। आज ये इलेक्शन पे कौन सा पार्टी आ गई तो इधर अच्छा काम करते? डाल तो TRS। हाँ, तुम वोट डालना बोले तो कौन सा पार्टी डालते? इंशाल्लाह TRS। రైట్. పేరు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ పనులు చేస్తారంటావు? TRS పార్టీ గెలుస్తుంది, పని చేస్తుంది. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు మరి? నేను TRSకి. अभी आप इलेक्शन चल रहे हैं ना GHMC में, इलेक्शन पे कौन सा पार्टी आ गए तो इधर अच्छा काम करते बोल के है? कांग्रेस का पार्टी। क्यों? कांग्रेस पार्टी कहीं को बोले तो हमारा कांग्रेस का लीडर अच्छा है। अच्छा, ऐसा अब TRS है ना तेलंगाना में, अगर साला पैसे 10,000 रुपये गालियाँ लेके, हाँ, फिर आप कौन सा पार्टी कोट डालते? हमारा कांग्रेस। ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ పనులు అయితే అనుకుంటారు మీరు? ఆల్రెడీ ఇప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది, టీఆర్ఎస్ ఉంది, ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది, కానీ ఈ మధ్యలో సరిగా లేరు. ఈ అన్ని రోడ్స్ అన్ని సరిగా చేస్తలేరు, ఏం డ్రైనేజ్లో ప్రాబ్లమ్ చేస్తలేరు, మిగతా అన్ని బాగానే ఉంది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వచ్చినా మంచిగా చేస్తారులే. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, GHMC ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతాయని అనుకుంటున్నాను? నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని. అంటే రూలింగ్ పార్టీ తెలంగాణ ఉంది కదా, తెలంగాణ అంటే అంత పెద్ద పనులు ఏం జరగలేదు. నెంబర్ 9లో ఉంటాను, దాంట్లో కూడా అక్కడ ఏం లేదు, మొత్తం మూడీలు నీళ్ళు అన్నీ డ్రైనేజ్ ఉంటుంది, అవన్నీ కుంగిపోయినాయి. నిమిషాలు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? కాంగ్రెస్కే వెళ్తాం. इलेक्शन पे कौन सा पार्टी यहाँ पे आ गई तो अच्छा काम करते बोलते हैं? यहाँ पे हमारे एरिया के हिसाब से देखें तो TRS पार्टी आए तो अच्छा रहता। आप कौन सा पार्टी कोट डालते हैं? हम तो ये TRS को डालेंगे। चलो TRS वाला अच्छा काम करे। हाँ, अच्छा काम करे सर। थैंक यू। ఏ పార్టీ కోటేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? మీరు ఏ పార్టీ కోటేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను? ఏ పార్టీ గెలిస్తే మనకేమొస్తుంది అన్న, అంతే కదా. అంటే ఇప్పుడు TRS ఉంది, BJP ఉంది, కాంగ్రెస్ ఉంది. TRS ఆల్రెడీ రూలింగ్ పార్టీ ఉంది, రూలింగ్ పార్టీ గెలిస్తే మరి వాళ్ళే డెవలప్మెంట్ చేస్తారంటారా, లేదంటే రూలింగ్ పార్టీ చేయట్లేదు అని చెప్పి మిగతా పార్టీ? రూలింగ్ పార్టీ వాళ్ళ సంగతి తీసుకుంటే వాళ్ళు కూడా మస్తు చెప్పినారు అట్లా. సార్ అట్లా అని చెప్పి అన్నీ చేస్తారా? చేసినట్టు ఏమైనా ఉన్నదా? ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కనిపిస్తారు జనాలు, వాళ్ళు కూడా చేస్తారని గ్యారంటీ ఉందా? మరి ఎట్లా మరి? అంటే మన ఓటు హక్కు ఉంది కాబట్టి, ఓటు ద్వారానే పబ్లిక్ వాళ్ళకి పని చేసే నాయకులు ఎన్నుకునే హక్కు ఉంది కాబట్టి, మరి ఎవరికి ఓటు వేసి మన పనులు చేయించుకోవాలంటే ఎట్లా మరి? మనకెట్లా తెలుస్తుంది అన్న? మనం ఇప్పుడు ఈ నాయకుడు మంచోడు అని చెప్పి మనం గెలిపిస్తాం, గెలిచిన తర్వాత కదా వాళ్ళు చేసేది ఎట్లా ఉండేది మనిషి అనేది. ఫస్ట్ బాగానే చెప్తారు, అది చేస్తాం ఇది చేస్తాము, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్నారు, ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టు అన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్? మీరు ఓటు వేయాలి కదా, ఎవరికి ఓటు వేస్తారు మరి? ఏమో అన్న, నేనైతే ఈసారి అయ్యే తలుచుకోలే అన్న. ఎవరికి ఓటు వేయకపోతే అది నీ తప్పు అవుతుంది కదా. పర్లేదు, ఆల్రెడీ చాలా తప్పులు చేసినప్పుడే తప్పులు ఏ పార్టీ నచ్చినప్పుడు ఇంకొకటి ఆప్షన్ కూడా ఇచ్చింది కదా రాజ్యాంగం, నోటా అనేది. నోటా ఎట్లానే ఇక నోటానే కొడితే ఆ జనాలందరూ అప్పుడైనా ఏదైనా చక్క అవుతుంది. అదే మరి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా భయ్యా, ఈ GHMC ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను? అంటే నేను 117 చెప్తా కానీ ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ జరగాలంటే ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది? అంటే నాకు తెలిసి ఛాన్స్ వేరేదానికి ఇవ్వాలి పార్టీకి, ఏదని చెప్పండి.
వేరే పార్టీ ఛాన్స్ ఇవ్వాలంటే. అంటే ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బాగానే చేస్తున్నామని చెప్తున్నారు కదా మరి. టీఆర్ఎస్ గెలుస్తుందని పక్క అందరికీ అనుకుంటున్నారు. కృష్ణ యాదవ్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు ఉన్న సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? మాకైతే టీఆర్ఎస్ పార్టీ విజయశేఖర్ గౌడ్ గెలవాలని మీరు ఇప్పుడు అంటే ఏ పార్టీ కోటేస్తారు అనుకుంటున్నారు? మేమైతే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్? ఎందుకంటే మాకు కొన్ని పనులు చేసినాడు, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తాడని ఒక నమ్మకము మాకు అనుకున్నట్లుంటాడు. దాని గురించి ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు ఇప్పుడు కాలనీలో ఉన్న సమస్యలు తీరుతాయి? పాత వాళ్ళంటే ఇక పోనీ ఇప్పుడు చూసుకున్నాం కదా, మళ్ళీ ఇక కొత్త వాళ్ళు ఎవరో అని ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు ఓలా కోటేస్తారు మరి ఇప్పుడు ఇక కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్కి ఎందుకు మరి? ఇక కాంగ్రెస్కి ఎందుకంటే ఇక చేస్తారేమో అనుకుంటున్నాం మరి. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు ఇక్కడ కాలనీ అనే పనులు చేస్తారు అనుకుంటున్నాం? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకు మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్నది కానీ పనులు 7 అన్నీ చేస్తామన్నారు, ఎక్కడ పక్కనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తారు మరి మీరు? కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. బేబీ రాణి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు ఇక్కడ పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? కేసీఆర్ సార్ వస్తేనే గెలిస్తేనే ఇది వస్తుంది అంట. మీరు ఏ పార్టీ కోటేస్తారు మరి? కేసీఆర్ సార్కే. मेरे ख्याल से तो टीआरएस का 100%. ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు మీ కాలనీ కానీ మీ డివిజన్ కానీ డెవలప్మెంట్ అవుతుంది? బీజేపీ పార్టీ డెవలప్మెంట్ అయితేనే అది. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు బీజేపీకి? టీఆర్ఎస్ కోటేసాం, కాంగ్రెస్ కోటేసాం, బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దామని బీజేపీ కోటేసామని. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్లో కోటేసాం, కార్పొరేటర్ ఉంది, ఆ నల్ల నీళ్ళు రాక 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆ బోర్ రాక 2 సంవత్సరాలు అవుతుంది. గోడలు లేకమని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు కార్పొరేటర్ ఇక్కడికి వచ్చింది లేదు, చేసేది లేదు. మరి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నీ చేస్తుంది కదా, మేము అన్నీ చేస్తాము. ఏం చేస్తున్నాం? చిన్న మొన్న సమస్యలు ఏమైనా ఉంటే మిగిలిపోయినాయి, అవి కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత చేస్తామండి. గెలవక ముందు ఇన్ని రోజులు ఆలేరు కదా, ప్రభుత్వంలో 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలలో చేయండి, ఇప్పుడు ఏం చేస్తారన్న వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే ఇప్పుడు మీ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి వేద్దాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరన్నా, ఏం చేయలేదు ఇంతవరకు. అంటే ఇప్పటివరకు శ్మశాన వాటికి ఉన్నారు, ఒకసారి వీడియో అట్లా ఆ గోడలు కూడా కట్టలేదు, కనీసం ఏది చేయలేదు. కరోనా కేసులు వచ్చినప్పుడు అవే బాడీలు తీసుకొచ్చి ఇన్నే కాల్చారు. ఏ కార్పొరేటర్ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అందరూ సమస్యలు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు కనీసం. आपका नाम क्या है? अनिता बाज. अब यहाँ पे इलेक्शन चल रहे ना, इलेक्शन पे कौन सा पार्टी आ गई थी इधर अच्छा काम करते बोलते हैं? केसीआर को दो. अब कौन सा पार्टी कोट डाल रहे फिर? केसीआर को दो. क्यों केसीआर को? 10,000 लाके दिए हमारे. हाँ बस राइट, थैंक यू. अब यहाँ पे इलेक्शन है ना, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आ गई थी इधर अच्छा काम करते बोलते हैं? अब तो कोई सी भी पार्टी अच्छा काम नहीं करे. हाँ फिर बोर के नाला नहीं. हाँ घरा देते बोले घरा भी नहीं दिए. अब कौन सा पार्टी आ गई थी तुम्हारे को घर सब आते बोल के है? कौन सी पार्टी आई तो बोल के बोलेंगे, कौन सा बोलना. हाँ वही रहता ना, अब इलेक्शन है ना, कौन सा आ गई तो तुम्हारा वो काम अच्छा चलता बोल के? केसीआर आते बोल रहे ना. अब कौन सा पार्टी कोट डालते फिर? डालते केसीआर को. రైట్. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేస్తారు? నేను కాంగ్రెస్కే ఇస్తాను. ఎందుకు కాంగ్రెస్కి? టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేసింది కదా ఇక్కడ. ఏం మంచి చేయలేదు. ఆయన 10,000 ఇస్తా అన్నాడు, ఇచ్చినోనికి ఇచ్చిండు, ఇవ్వడానికి ఇవ్వలేదు. తీసుకున్నోడే డబల్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తా అంటుండు కదా 17 మరి. ఆయన అంటాడు, మరి ఏమో మరి చూస్తే ఇస్తే లేకపోతే మరి ఓటు వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం. నేనైతే కాంగ్రెస్కి వేయాలని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే మీకు మంచి పనులు చేస్తారు అనుకుంటున్నాం? వాస్తవంగా చెప్పాలంటే ఈ బీజేపీ ఎక్కడొకసారి గెలిచింది కాబట్టి దానికి ఇప్పుడు అధికార పార్టీ అంటే కంపల్సరీ తెలంగాణనే. ఎందుకంటే అన్నింటికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరే ఈ స్థానం ఇప్పుడు చూసుకోకపోతే కంపల్సరీ అప్రూవ్ ఉంది కాబట్టి కంపల్సరీ తెలంగాణకి ఉంటాయి. మరి ఇప్పుడు మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? కంపల్సరీ తెలంగాణకి. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది? యాక్చువల్గా నా ఏరియా అసలు డెప్యూటీ జాబ్ ఇస్తాను నేను. ఓకే వచ్చి ఓకే. ఎక్కడైనా పర్లేదు, ఇప్పుడు హైదరాబాద్లో ఏ పార్టీ గెలిస్తే మన హైదరాబాద్ నగరం డెవలప్ అయ్యే అవకాశం? హైదరాబాద్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజలు నాకు తెలిసిన నా ఒపీనియన్ బీజేపీ వస్తే బాగుంటుంది సార్. ఒకవేళ మీరు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వస్తారు? డెఫినెట్లీ బీజేపీకి వస్తాను. రైట్. ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తాము? ఏ పార్టీకి
నువ్వు ఏ పార్టీకి నీకు పింఛన్ వస్తుంది మరి ఓళ్ళకేస్తావు ఓటు ఎవరికేమంటే వాళ్ళకి ఓళ్ళకే మేమేమన్నా మీరు ఏ పార్టీకి వేస్తాం ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మంచి పనులు చేస్తారనుకుంటారు మీ కాలనీకి మంచిగా ఓళ్ళు వేస్తారు ఓళ్ళు మరి కేసీఆర్ చేస్తుండా బీజేపీ వాళ్ళు చేస్తున్నా ఓళ్ళు చేస్తున్నారు ఇక అందరూ వేసినట్టు వేయాలి మనం కూడా ఏదో దానికి వేయాలి అదే మరి నీకు పింఛన్ వాళ్ళు ఇస్తున్నారు మంచిది కేసీఆర్ ఇస్తుంది మరి అందుకో ఓటు వాళ్ళకి వేస్తాం వేయాలి ఇక ఎవరికి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు కాలనీలో మంచి పని చేస్తారు ఎందుకు బీజేపీకి ఇద్దామంటే మాకు ఏం సాయం చేయలేదు గల్లీలో దోమలునేమో గడ్డ ఎవరెక్కరు ఇండ్లు ఇస్తామన్నారు ఇండ్లు ఇవ్వలేరు మరి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు ఇక్కడ మంచి పనులు చేస్తారని అనుకుంటున్నారు ఇన్ని రోజులేమో 10 ఏళ్ళకోలే టీఆర్ఎస్ కళ్యాణ పథకము అన్ని ఇచ్చారు కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఓళ్ళ ఓటేద్దాం అనుకుంటారు ఇక ఎవరికి వేస్తామో ఎవరికో ఒకరికి వేస్తాం కానీ బీజేపీ వస్తే ఇస్తాం అంటున్నారు డబుల్ బెడ్రూమ్ మరి వాళ్ళు ఇచ్చేదాకా మాకు తెలియదు వాళ్ళు వీళ్ళు కూడా ఇస్తామన్నారు టీఆర్ఎస్ మరి ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ రెండిట్లో ఏది వస్తే మరి మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు ఇక్కడ మంచి పనులు చేస్తారని అనుకుంటున్నారు మాకు ఇన్ని రోజుల నుంచి ఏ పార్టీ గెలిచినా సరే ఎవరు ఏం చేయలేదు మాకు ఇల్లు లేవు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం కానీ ఇల్లు మాత్రం లేవు ఇల్లు కావాలంటే ప్రతి పార్టీ వచ్చినప్పుడల్లా చెప్తారు ఇల్లు ఇస్తామని ఏ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఎవరికి ఇల్లు ఇవ్వాలి మరి ఈసారి ఏ పార్టీ గెలిస్తే మరి మనకి మీకు ఇల్లు వస్తాయని అనుకుంటున్నారు బీజేపీ గెలిస్తే వస్తాయని అనుకుంటున్నాను इलेक्शन है ना ये इलेक्शन पे कौन सा पार्टी इधर आता है आप कौन सा पार्टी वोट डालते अभी आप इलेक्शन है ना इधर कौन सा पार्टी आए तो अच्छा काम करते आप कौन सा पार्टी वोट डालते बस अभी आप इलेक्शन चल रहे हैं ना इलेक्शन पे कौन आए तो इधर अच्छा काम करते तेलंगाना आप कौन सा पार्टी वोट डालते हम तेलंगाना की डालते हैं तेलंगाना वाले రైట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ మంచి పనులు చేస్తారంటారు మంచి పనులు చేసేది అంతా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు అదే మరి ఓళ్ళు చేస్తున్నారు టీఆర్ఎస్ చేస్తుంది మరి ఈసారి ఓళ్ళు వస్తారంటావు ఇక్కడ వాడనే వస్తారు నువ్వు ఓళ్ళ కొట్టేస్తా అంటావు మనం టీఆర్ఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది మన లోకల్ పార్టీ విజయశేఖర్ గౌడ్ అన్న అయితే మంచిగా డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పటికైతే మంచిగా బాగానే ఉంది బాగానే చేస్తారని అనుకుంటాం మీరు ఇప్పుడు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు అభివృద్ధి జరుగుతాయి అనుకుంటున్నావు నువ్వు ఏ పార్టీ కొట్టేస్తావు మరి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉంటాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ లాస్ట్ టైం చూసాను పర్లేదు బాగానే ఉంది మరి ఈసారి ఎవరు వస్తారంట ఈసారి బీజేపీ వాళ్ళకి 25,000 అంటారు కాంగ్రెస్ వాళ్ళకి 60,000 అంటారు అది నమ్మసత్యంగా అయితే లేవనిపిస్తుంది నాకు అంటే ఈసారి మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ కొట్టేస్తారు ఆల్రెడీ గాంధీనగర్ సంబంధించి నాకు తెలుస్తుంది ఇక్కడ నమస్తే భయ్యా ఏం పేరు మీ పేరు నా పేరు కురేష్ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడైతే టీఆర్ఎస్ అయితే గెలవకూడదని అనుకుంటున్నాను ఎందుకు టీఆర్ఎస్ ఇక్కడ నుంచి కిందసారి వచ్చిన రషీదా బేగం అయితే ఇప్పటికీ ఒక్కసారి కూడా నాకైతే కనిపించలేదు మరి ఇప్పుడు ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు ఇక్కడైతే కాంగ్రెస్కి ఓటేద్దామని బాగుంది ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు రూలింగ్ పార్టీ గెలుస్తూ ఓపు ఉంది ఓకే మీరు ఒకవేళ మద్దతు ప్రకటించాలంటే ఏ పార్టీ ప్రకటిస్తారు నేను ఇంతవరకు అనుకోలేదు నేను మొన్న వరదాబాదులకు పైసలు ఇవ్వలేదు 10,000 ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి ఈ వాళ్ళకి ఇవ్వలేదు కానీ వాళ్ళకు వాళ్ళందరికీ వస్తున్నాను మరి ఈసారి ఏ పార్టీ వస్తే మనకు మంచి అవుతుంది అనుకుంటాం రూలింగ్ వస్తే మంచిగా ఉంటుంది రూలింగ్ ఏ పార్టీ ఉంది టీఆర్ఎస్ కొత్త పార్టీ వస్తే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ వరకు జరిగే అవకాశం ఉందంట ఏ పార్టీ అయినా మంచిగా అట్లా నాకు బాగా అయితే టీఆర్ఎస్ గెలవాలనుకున్నాం ఇక్కడ కూడా మేము ఎందుకంటే లాస్ట్ కూడా బాగా చేశారు టీఆర్ఎస్ మరి ఇప్పుడు ఈసారి మీరు ఏ పార్టీ కొట్టేద్దామంటారు అది చెప్పకూడదు
ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా? అంటే యాక్చువల్గా టీఆర్ఎస్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కూడా మేము టీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ ఉంది అంటే ఇప్పుడు కూడా మైపీ వాళ్ళే డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు మరి? నేను మాత్రం బీజేపీకి ఓటేస్తాను. ఎందుకు మరి టీఆర్ఎస్ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నా, మరి బీజేపీకి ఎందుకు అంటే కొట్టేస్తారు? యాక్చువల్గా అది ఏరియా కాదు, మా ఏరియాలో అయితే బీజేపీనే వస్తుందని అనుకుంటున్నాను. బీజేపీకే ఓటేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే. ఎందుకు టీఆర్ఎస్కి? మాకు డెవలప్మెంట్ వాటర్ అంటే డ్రైనేజ్ అంటే తర్వాత ఇదేంటి మన కరెంట్ ఎలక్ట్రికల్ అన్నీ బాగానే చెప్పినట్టు అంటే ప్రతి ఒక్కటి ఇట్లా మన దానిలో కలిసి బాగానే చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మన ఏరియా కానీ హైదరాబాద్ కానీ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది? మీరు ఏ పార్టీ కోటేస్తారు? ఎందుకు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ నువ్వు ఒకవేళ ఓటు ఎవరికి వేస్తావు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను? టీఆర్ఎస్ గెలుస్తారు. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్ గెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇక్కడ అంటే నువ్వు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు కారు గుర్తుకే? అన్ని చేస్తున్నారు కదా, అంటే ఏమేం చేశారు ఇప్పుడు దాకా? రోడ్ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలుస్తారు? ఇంకా తెలంగాణ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది. మీరు అంటే ఏ పార్టీకి మద్దతు ప్రకటించారు? ఓటు వేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? మరి మీరు ఏ పార్టీకి మద్దతు కావాలి? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? బీజేపీ. ఎందుకు బీజేపీ పార్టీ? అందరూ బీజేపీ అంటున్నారు కదా, నేను బీజేపీ అంటే నువ్వు ఇప్పుడు ఏ పార్టీ కొట్టేస్తావు? బీజేపీ కమలంగా. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను? టీఆర్ఎస్ గెలిస్తే నువ్వు ఏ పార్టీ కొట్టేస్తావు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? అంతేనా? ఇప్పుడు ఇది ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? ఇక్కడైతే మా రమేష్ అన్న గెలుస్తాను. అంటే నేను ఏ పార్టీకి సంబంధించి? ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు మూడు అధికార పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. మాకు ఈ డివిజన్కి మెయిన్ అడ్డా అంటే గాంధీనగర్, రంగారెడ్డి నగర్, గాంధీనగర్ ఒక్కటే దగ్గరనే ఉంది. ఎక్కడో ఉండేటోళ్ళకి వేసే బదులు అన్న రమేష్ అన్న ఇక్కడనే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇస్తే. అంటే గతంలో మొన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్ కార్పొరేట్ అంటే మేము ఏదైనా పని కావాలంటే మేము చాలా దూరం పోయి ఆయన దగ్గర అడిగి అవన్నీ చేయించుకోవాలని టైం పడుతుంది. ఇప్పుడు రమేష్ అన్న ఉన్నాను, మేము ఫోన్ చేస్తే ఆయన వచ్చేస్తాడు డైరెక్ట్ మా దగ్గర. ఇప్పుడు మన వాన పడ్డప్పుడు కూడా మొత్తం ఆయన అవైలబిలిటీ ఉంది. నీళ్ళు వచ్చినప్పుడు వచ్చి అట్లా చూసుకుంటాం. మొన్న లాక్డౌన్లో చూసుకుంటే మీరు ఈ ఏరియాకి ఎవ్వరు చేయలేరు, చాలామంది లీడర్లు తిరుగుతుంటారు కానీ ఇక్కడ ఎవ్వరు చేయలేరు. రమేష్ అన్ననే మొత్తం లాక్డౌన్ పీరియడ్లో మొత్తం చాలామంది ఫుడ్ పంచిండు. మీరు పేపర్లు కానీ టీవీ న్యూస్ కానీ ఇవన్నీ చూడండి, మీకు తెలుసు. రెడ్డి అండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మేము ముఖ్యంగా 127 డివిజన్ అండి. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు, కానీ అభివృద్ధి మాత్రం చేసేది లేదు. అంటే ఈసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాము. రింగ్ గుర్తుకు ఓటేద్దామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా ఇండిపెండెంట్ పార్టీకి అభ్యర్థికి మీరు మద్దతు ప్రకటిస్తే ఆయన గెలిచే అవకాశం ఉన్నాయి? గెలిచే అవకాశాలు ఉన్నా కానీ ప్రత్యర్థి పార్టీలో మాత్రం ఆల్రెడీ జరుగుతుంది ప్రచారం చేస్తూ. సో హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి పోదామనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి పార్టీల డెవలప్మెంట్ అయితే అంతంత మాత్రాన ఉంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ లీడర్స్ కనబడతాయి. ఇంకోటి స్థానికుడు కాబట్టి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా అంటారు? ఈ 2 పార్టీలు ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు ఏ పార్టీ కోట? ఏ పార్టీకి వేస్తామో మనము అదే మంచిగా వాళ్ళు మంచి ఆలోచించి చూడాలి. వాళ్ళు మంచి పని మంచి పని చేసేటోళ్ళకి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్నారు కదా టీఆర్ఎస్, మంచి పని చేసారా?
కొంత చేసేది కొంత చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటావు మరి చేయాలా ఏదో ఒక పని. కేసీఆర్ మంచి పని చేస్తుందా? కొంచెం చేస్తున్నారు కొంచెం. మరి కానీ ఇప్పుడేమో నమ్మకం తక్కువ ఉంది. ఇప్పుడు ఏదైనా చేసి ఇప్పుడు అంటే ఓళ్ళకి వేస్తాం మరి మంచి పని చేయాలంటే ఓళ్ళకి వేయాలా? ఆపు ఆపు ఓటు తీసుకుదారు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు? కేసీఆర్ అన్ని ఎందుకంటే బాగా చేస్తున్నాడు కాబట్టి, అన్ని మంచి చేసాం కాబట్టి ఆయన వస్తే బాగుంటుందండి. మరి మీరు ఏ పార్టీ కోటేద్దాం? మేము కేసీఆర్కి ఇస్తాం, ఎప్పటి నుంచో కేసీఆర్కి ఇస్తాం. ఆయన అన్నింటిలో మంచి చేసాం కాబట్టి ఆయనకి ఇస్తాం. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్ లో ఓటాలకి వేస్తాం. చెప్తున్నా కేటీఆర్కి. కేటీఆర్కి వేస్తావా? ఎందుకు కేటీఆర్? కేటీఆర్ మాకు అన్ని ఇచ్చిండు. 10,000 ఇచ్చిండు, 2,000 పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఇంట్లో పట్టాలు చేస్తాడు, మాకు అన్ని చూస్తున్నాడు. అందుకోసమే ఓటాలకి వేస్తాం. కేటీఆర్కి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్లో ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుంది. ఈ పార్టీలలో ఏది గెలిస్తే మనకి ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను? ఏది గెలిచానే తెలంగాణ పార్టీ కాంగ్రెస్ ఇచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ నేను తెచ్చిన కొట్టాడు, ఆయన అభిమానం మీద వేసింది, అయిపోయింది. ఒక 2-3 హామీలు అయితే అమలు కాలే. 2-3 అంటే మేజర్గా హైదరాబాద్లో దాని గురించి మామూలుగా ఎంక్వైరీ లేదు. ప్లస్ ఇంకొకటి అప్లై చేసుకున్నాడు, లోన్ పెట్టుకున్నాడు, ఏంటంటే అది లేదు. అదొకటి నిరుద్యోగ వృద్ధి అంటే ఏది లేదు. ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ కానీ కట్టిన ఇంట్లోకి వచ్చి మామిడాకు పెట్టుకొని అని అంటే తెలంగాణ ఇచ్చింది పేరు పోయింది. అది వేరే, ఇది వేరే, నేను చేసిన ఊరికి అదే మాట అనడం. అంటే మరి ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్గా ప్రజలు ఎటువైపు ఆల్టర్నేట్గా జనాల్లో రియాక్ట్ వచ్చింది. 6 సంవత్సరాలు 60 ఏళ్ళ నుంచి తిన్నదని 6 ఏళ్ళ నుంచి తిన్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు 2 ఒకటైంది. ఒకసారి బీజేపీకి ఛాన్స్ అని కాదు నా ఒపీనియన్ కూడా. ఒకసారి అట్లా ఇద్దాం, అరే వాడికి వీడికి ఇచ్చినాం, వాడికోసారి ఇద్దాం, దాని తప్పే లేదు.